స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడానా. ఇట్లా మన బైబిల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమండి, మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణ ప్రమాదం కలగకూడదు, వాళ్ళ అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషులకే మనుషుల మీద అలా ఉంటే ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్న తండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎంత తీపి ఉంటుందండి మన మీద, ఒక్కరు ఆలోచించండి. మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడతాడా? శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికేటువంటి బ్రతుకుల్లో మనం ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడతావా నీ బిడ్డలు అట్టుంటానికి? ఏమమ్మా నువ్వు ఇష్టపడతావా? ఏమయ్యా నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు అడుక్కునే స్థితిలో ఉంటాను నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు రోగగ్రస్తులై దరిద్రగొట్టు స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? నీ పిల్లలు అప్పుల పాలై నానా బాధల్లో పడి అల్లకల్లోలం అయిపోవడానికి నువ్వు ఇష్టపడతావా? అవసరమైతే నీ తల తాకట్టు పెట్టినా సరే వాళ్ళని బంధకాల్లోంచి విడిపించి, అవసరమైతే నువ్వు బలి అయినా సరే వాళ్ళకు బ్రతుకునివ్వడానికి ఆరాటపడతావు. తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు. నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, అమ్మ నాన్నల యొక్క ఆశ ఆకాంక్ష అది. మనుషులకి అట్లుంటే నువ్వే నీ బిడ్డల్ని ఏ కోశాన్ని కూడా తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని భద్రంగా కాపాడడానికి ఆరాటపడతావే. మన మనుషులకే ఇంత మమత ఉంటే ఆయన అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే ప్రభు. మనకేమో ప్రేమ ఉంటుంది, బైబిల్ చెప్తుంది ప్రేమ అంటేనే ఆయన. దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడని ఉంది. ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన. మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద? ఈ మాట బాగానే ఉంది. మరి అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు? దీనికి కారణం ఆయన కాదు, 100కు 100% మనమే. అర్థమైందా? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు, మనమే. ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన అదుపాజ్ఞల్లో నడుచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకుని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం నీ చేతుల్లోనే పెట్టాడు. ఆయన మాటలను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం, దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు. ఎక్కడ నిన్ను బలవంత పెట్టలా, ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టలా, నీ ఇష్టం అన్నాడు. నీకు ఆలోచన ఉంది, నీకు ఐడియాలజీ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను, శక్తినిచ్చాను. స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏదనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, రావచ్చు, లేదా ఇంటికాడ పెరుగనని బొబ్బవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికి మాలిన కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. నువ్వు పోయి నిన్నేమన్నా ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా బెదిరించారా? కనీసం నేనేమన్నా నీకేమన్నా ఫోన్ చేశానా? కనీసం ఏమన్నా బెదిరించానా? ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే మీ ఇంటికి వచ్చి కొడతా అని నేనేమన్నా చెప్పానా? నేను చెప్పలా, కానీ వచ్చారు. నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది. ఈరోజు నేను నా దేవుని సన్నిధిలో గడపాలి, నా తండ్రితో గడపాలి, నా ప్రభువుతో రానున్న సంవత్సరాన్ని నా ప్రభువుతో నేను ప్రారంభించాలి, నా తండ్రితో ప్రారంభించాలి, నా యేసుతో ప్రారంభించాలి.
తర్వాత ఏ పరిస్థితులన్నా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో, మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రమ్మని నిన్ను బతిమలాడింది లేదు, బెదిరించింది లేదు, ఇంకో చోటికి పోతానంటే నిన్ను ఆపేది లేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు, ప్రేమ స్వరూపి. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, పనికిమాలిన ప్రేమ బలవంత పెడుతుంది. ఎవరో మొన్న ఒక వెధవాయ అంటున్నాడు, బలవంతంగా మీరు మారుస్తున్నారు. ఎవడు చెప్పాడు బలవంతంగా? ఎవడు మారుస్తున్నాడు? బలవంతంగా రుద్దటానికి ట్రై చేస్తున్నారు. ఎవడు రుద్దుతున్నాడు బలవంతంగా? దేవుని ప్రేమ ప్రకటించుకుంటా పోతే ఆ ప్రేమ రుచి తగిలిన వాడు పనికిమాలిన లోకాన్ని బలవంతంగా వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి బలంగా పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎవరు రుద్దుతున్నారు బలవంతంగా? నేను కూడా అట్లా మారిన వాడినే, నన్ను ఎవరు బలవంత పెట్టలా. ఎన్ని చట్టాలు చేసుకున్నా, రాజ్యాంగాలే తిరగ రాసుకున్నా, ఎన్ని రకాల సెక్షన్స్ తెచ్చినా, ఎన్ని రకాల జీవోలు తెచ్చినా యేసు సువార్తను ఎవ్వడు ఆపలేడు. దేవుని రాజ్య నిర్మాణాన్ని ఎవ్వడు ఆపలేడు. తమిళనాడులో ఆపలేడు, కర్ణాటకలో ఆపలేడు, ఆంధ్రాలో ఆపలేడు, ఎక్కడ ఆపలేడు. ఆపాలనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు, లేరు. వాల్తేరు అనే వాడి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? వాల్కేరు కాదు, వాల్తేరు. ఈ వాల్తేరు అనేవాడు బైబిల్ అనేదే భూమి మీద లేకుండా చేస్తానన్నాడు, శపథం చేశాడు. శపథం చేసిన కొన్నాళ్ళకి ఆడు భూమి మీద లేకుండా పోయాడు. ఆడి ఇల్లును తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు దేవుడు. ఎవడైతే బైబిల్ని భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడో వాని ఇల్లే బైబిల్ అచ్చు యంత్ర సామాగ్రిని పెట్టి అందులో అచ్చు వేసేటువంటి యంత్రశాల అయింది. సింహాసనాలు, ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎవరినాయన ఆయన ముందు నిలబడేది? స్వేచ్ఛనిచ్చాడు, బలవంత పెట్టాడు, నీ ఇష్టం అంటాడు. అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పనికిమాలిన పనులు చేసుకొని కోతి వేషాలు వేసి దరిద్రగుట్టు స్థితికి మనం దిగజారా. మన పితరులు దిగజారారు. మన పిల్లల్ని కూడా చూస్తే వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎవరి ద్వారా జరిగింది ఇది? ఏ తండ్రి అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఏ తండ్రి అయినా మా వాడు అగసాట్లు పడాలని కోరుకుంటాడా? అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయన ఎట్ట కోరుకుంటాడండి? మరి ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి అంటే దానికి కారణాలు మన దగ్గర ఉన్నాయి. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో, ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూతల స్వర్గమైంది. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు. సమాధానం సింపుల్. ఏ మాటకు విధేయత చూపకుండా, హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని, రైట్, కట్టగట్టుకొని అంటే తిట్టనుకోవాకండి, ఏకమై, రైట్, అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత, నింద, అవమానం, రోగం, లేమి సమస్తం ఉన్నాయి.
ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు. ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే. ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోబర్చుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మారిద్ది జీవితం, అప్పుడు మారిద్ది బ్రతుకు. ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా గంతులేసుకుంటా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినా బుస్సే, పొరలాడుకుంటా దొర్లాడుకుంటా నువ్వు ప్రవేశించినా బుస్సే. తప్పతాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చేరా అని నువ్వు గంతులేసుకుంటా పోయినా ఒట్టిదే. నువ్వు కేకులు కట్ చేసి మొఖాల నిండా పూసుకున్నా, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నా ఏ ఉండదు. రహస్యం అంతా ఒక్కటే ఉంది. నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడల, నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల, ఇకనైనా నాకు విధేయత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరములు నేను నీకు ఇస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలోకి వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఇప్పటికే దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలుసు నేను చెప్పిన మాటలోని విలువ. ఇంకా ఆ మెట్టుకు రాకుండా, ఇంకా దేవునికి కంప్లీట్గా తమను తాము లోబరుచుకోకుండా, ఇంకా సొంత గవర్నమెంట్ సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డావు. ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వాళ్ళని నమ్మావు, వీళ్ళని నమ్మావు. చివరికి ఒరిగింది ఏంది? నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది, ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు? ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు? నీకు తెలుసు. మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఎవరు నీ బ్రతుకును బాగు చేశారు? ఎవరు నీకు అక్కర్లో చేయూతనిచ్చారు? ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు? ఎవ్వరుండరు. కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు, వారి ఆలోచనలో వెళ్ళావు, లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు, దెబ్బతిన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం ఇకనైనా నా మాటకు లోబడతావా? ఇకనైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్తావా? పరలోకములో ఉన్న సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేం సైకోనా, మెంటలా నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు. మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావుమా? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. ఆయన ఒడిలో మనం సేద తీరాలని చూస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన, ప్రేమామూర్తి ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
మరి ఎదురవుతున్న పరిస్థితులు అన్నిటికీ కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని, యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకప్పుడేమో చేసుకుంటా పోతాం, మరోసారేమో వాటి ఫలాలు అనుభవిస్తూ వస్తాం, అంతే. యాకోబు తన జీవితంలో వరుసగా కొన్ని పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. కళ్ళు లేని గుడ్డి తండ్రిని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించినందున జబ్బు కళ్ళు కలిగిన లేయ భార్య అయింది. బ్రతుకాలం ఆ జబ్బు కళ్ళ లేయతో బతకాల్సి వచ్చింది. కన్న తండ్రిని మోసగించి పొరపాటుగా ప్రవర్తించినందుకు గాను కన్న కొడుకుల చేతిలో తర్వాత యోసేపు విషయంలో మోసపోయాడు. తెలీదా? మనిషి వరుసగా చేసుకుంటూ వస్తాడు కొన్ని పొరపాట్లు. సగం కాలమేమో చేసుకుంటూ రావటం ఇష్టం వచ్చినట్టు, సగం కాలమేమో వాటి ఫలితాలు అనుభవించుకుంటూ రావటం. ఇది మనిషి జీవితం. ఎంతమందికి అర్థమైందో? ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు, రఫ్ అండ్ టఫ్. చివరికి ఒక మెట్టుకొచ్చి ఆగుతాడు. ఎక్కడి నుంచి వాటి రిజల్ట్ చూస్తా పోతాడు అనమాట బ్రతుకులో. అదే జరుగుతుంది జీవితాల్లో. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఈ వాము ఏం మిడిచిపోవటం మనం చెప్పినా వినరు. మా పద్ధతి కాదమ్మా, కొద్దిగా ఆలోచన, నాకెవరు చెప్పొద్దు. అది నేను దైవజనుడైనా నేను ఎన్నో అన్నోళ్ళని చూశాను. నేను నీకు అయిద్దిలే పని అనుకున్నా, ఇంకేం చెప్తాను. మరి ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్త్రి జరిగేది అనుకుంటాను. అయ్యే ఆ మాటలు అన్నటువంటి అదే వ్యక్తి మళ్ళీ గోడున ఏడుస్తున్న ఆ కర్మ ఇలా గాలిని అనుకుంటూ వచ్చిన వాళ్ళని చూసా. ఏం చేస్తావు? చేసుకుంటా పోయావు, ఇప్పుడు అనుభవించుకుంటారా? దేవుడు ఎందుకన్నా నా జీవితం ఇలా చేశాడంటే, నేనేం చేయాది కాదు కానీ లేకపోతే పట్టుకొని 4 పీకి చెప్పాలనిపించింది. దేవుడు చేశాడా బుద్ధి తక్కువదానా? దేవునికి స్తోత్రం. చేసుకుంటా పోతాడు ఇష్టం వచ్చినట్టు. తమ్ముడు మాట విని తమ్ముడు, వద్దు తమ్ముడు, అట్లా కాదు తమ్ముడు, ఇట్లా కాదు తమ్ముడు అంటే, లేదనా, లేదు ఎట్లనే కదా, అయ్యో అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే అంటాడు. ఊరేగుతాడు. కొద్ది కాలం అయిన తర్వాత తన్ను పడుద్ది. పడ్డాక అప్పుడు వస్తాడు, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాడు దేవుడు అంటాడు. దుర్మార్గుడా, దేవుడు ఏం చేశాడు రా? ఏం మాట్లాడ్డాను? ఆయన ఎత్తినేత్తనా? మన దగ్గర ఉంది, దిద్దుకోవాల్సిందే. రైట్. ఈవేళ ఈ 10 నిమిషాల వ్యవధిలో 3 సంగతులు మనం గుర్తు చేసుకుందాం ఈవేళ. మొట్టమొదటిది, ఎంతోమంది మనతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు లోకంలో నుంచి వెళ్ళిపోయి ఆ పాతాళంలోకో పరదైసుకో చేరారు. వాళ్ళ శరీరాలు మట్టికి మట్టి అయిపోయాయి. కానీ మనం ఇంకా అలా కాలేదు. మనం ఇంకా సజీవుల లెక్కలో, అంటే భూమి మీద బతికినాళ్ళ లెక్కలో శరీరాల్లో ఇంకా ఉన్నాం. అంటే వాళ్ళు ఏదో నష్టపోయారని కాదు, వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. మనకింకా దేవుడు సమయం ఇచ్చున్నాడు భూమి మీద. ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు? మరొక సంవత్సరం ఎందుకు మన బ్రతుకుల్లో పొడిగిస్తున్నాడు అంటే, నంబర్ 1లో చెప్పాలంటే, మారు మనసు పొందుటకు మనకింకా సమయం ఇస్తున్నాడు దేవుడు. మన జీవితంలో ఇంకా దిద్దుకోవాల్సినవి ఏవేవి ఉన్నాయో, మనం ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఇంకా ఏమేమి చక్కబెట్టాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని దిద్దుకున్నట్లు, చక్కబెట్టుకున్నట్లు, సరి చేసుకున్నట్లు, సరి చూసుకున్నట్లు. ఇక్కడ నుంచి పిలుపు అందుకొని దాటి అవతలికి వెళ్ళినాక నువ్వు ఇంకేం సరి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పింది అర్థమైంది కాబట్టి చెప్పాను అంటావు. ఏం అర్థమైంది? ఎంతోమంది దాటిపోయారు, నీకు ఇంకా అవకాశం, ఆయుష్ను దేవుడు ఇచ్చాడు.
ఎందుకు ఇచ్చాడు అంటే రాబోతున్న సంవత్సరాల్లో బాగా తిని త్రాగి సుఖించుట కొరకు కాదు. మరి ఎందుకు ఇచ్చాడో, ఇప్పటిదాకా పాత పాపాలు చేసే ఇక ఫ్రెష్గా కొత్త పాపాలు మొదలుపెట్టని కాదు. మరి ఎందుకంటే మారు మనసు ఇంకా పొందకుండా, చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందకుండా పాపులుగా పాపములోనే జీవిస్తూ ఉన్నవాళ్ళు అలానే కన్ను మూస్తే నరకానికి వెళ్తారు. కనుక మారు మనసు పొంది పాపములన్నీ కడిగి వేసుకొని ప్రక్షాళన చేసుకోవడానికి దేవుడు నీకు ఇంకా ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని నీవు సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకో. పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడివై పరిశుద్ధురాలివై ఇక యేసుతో జీవితం, యేసయ్య చేతిలో చెయ్యి వేసి యేసుతో నడవటానికి మొదలుపెట్టి ఇక క్రొత్త జీవితం మొదలుపెట్టి ఆ నూతన అనుభవాల్లోనికి వెళ్తావో నిర్ణయం నీదే. బలవంతం లేదు, బలవంతం లేదు, నిర్ణయం నీదే. నాకైతే యేసయ్య తెలియకముందు ఏదో నా బుర్రకు దోచినట్టు ప్రయాణం చేశాను. యేసయ్య నాకు పరిచయం అయిన తర్వాత, ఆయన గురించి తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా హృదయం పరితపించింది. దేనికో తెలుసా? యేసయ్య చెప్పిన ప్రతి కార్యాన్ని నేను నెరవేర్చడానికి నా మనసు పరితపించింది. ఏమేం చెప్తున్నాడు? నా దగ్గర వెండి బంగారాలు అడిగాడా? లేకపోతే ఏమన్నా ఎద్దులు దొంగలు ఏమైనా అడిగాడా? బర్రెలు గొర్రెలు ఏమన్నా అడిగాడా? లేకపోతే డబ్బులు కట్టలు ఏమన్నా అడిగాడా? నా దగ్గర ఏం అడగల. చెడుని విసర్జించి పాపాన్ని అసహించుకొని మారు మనసు పొంది ఇప్పటిదాకా చేసిన ఆ పాతకాలన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోయా అని పిలుస్తుంటే ఏం మాయరోగం నాకు? బంగారం లాంటి అవకాశం. పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై ఇప్పటిదాకా నీ బుర్రకు తోచినట్టు నడిచావు, కనీసం ఇకనన్నా నాతో నడువురా అని పిలుస్తుంటే ఏం మాయరోగం అండి? అందుకే నాకేం మాయరోగం లేదు కాబట్టి పొందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇది మీకేసుకోండి ప్రశ్నే. నువ్వెందుకు ఆలోచించకూడదు? ఇంకెంతకాలం? కొత్త సంవత్సరంలో కూడా పాత బతుకుతోనే ప్రవేశిస్తావా? కొత్త సంవత్సరంలో కూడా ఆ పాత రోత, ఆ మురికి, ఆ మాలిన్యంతోనే ఎంటర్ అవుతావా? ఇక నువ్వు ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకున్నా నీ బతుకంతా దరిద్రపు న్యూ ఇయరే. నిజం చెబుతున్నాను. కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనేం చేసేది? నచ్చకపోతే నీకు నచ్చడం కోసం నువ్వు ఎంత చెత్తగా వెళ్ళిపోయినా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంది? అబద్ధాలు. నేనెందుకు చెబుతా? మారు మనస్సు నుండి ప్రాచీన జీవితాన్ని విసర్జించి పాపమును అసహించుకొని కనీసం ఇకనైనా నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు నూతన జన్మ అనుభవం ద్వారా ఇక నుంచి యేసుతో కలిసి దేవునికి విధేయుడవై విధేయురాలివై జీవితాన్ని ఆరంభించడానికి ఒక తీర్మానం చేసుకొని అడుగు పెట్టగలిగితే అప్పుడు నీకు రానున్న సంవత్సరాలన్నీ శుభప్రదమైన సంవత్సరాలు అవుతాయి. మారు మనస్సును అందకుండా, రక్షణానుభవంలోకి రాకుండా, నీకు నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న నీ పాప భారం, నీ పాపాలు, ఎవరు నాయన ఒక్కొక్కళ్ళ పాపాలు చెప్పేది కాదు. ఎవరి చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలిసి ఎలాంటి బ్రతుకు బ్రతికారో, ఎన్ని చేశారో, ఏ రహస్యంలో ఏమేం చేశారో, ఏ టైంలో ఏమేం చేశారో, ఏ నిమిషంలో ఏమేం చేస్తారో, ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఏమేం చేశారో. ఆ పాతకాల భారమంతా నీ మీదుంది. నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు, ప్రతికూలతలు అన్నిటికీ దాని ఎఫెక్ట్ కూడా ఉంది. కొన్ని మనం చేసినవి అయితే మన పితరులవి కూడా మన మీద ఉన్నాయి. ఒకడు చేసిన దోషాలు 3-4 తరముల వరకు ప్రయాణం చేస్తాయని లేఖనంలో రాయబడి ఉంది. కొన్ని మనం చేసినవి అయితే కొన్ని మన పితరులు చేసినవి కూడా మనకి తరతరాల పాపం అంటారే, అట్లా పారంపర్యంగా ఆస్తి సంక్రమించినట్టు, వ్యాధి సంక్రమించినట్టు పాపం కూడా సంక్రమించిద్ది అన్నమాట. ఇప్పుడు వాటన్నిటిలో నుంచి నిన్ను బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నేను చెప్తున్నా, ఎప్పుడైతే నా పాపిష్టి జీవితాన్ని అసహించుకొని మారు మనసు పొంది యేసయ్యకి చెయ్యి అందించి యేసుతో నడవటం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
యేసుతో నడిచేటువంటి ఈ నడకలో, ఈ ప్రయాణంలో మనశ్శాంతి అంటే ఏంటో, ప్రశాంతత అంటే ఏంటో, ఆనందకరమైన జీవితం అంటే ఏంటో ప్రాక్టికల్గా 19 ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. 19 సంవత్సరాలుగా ఆ ఆనందకరమైన జీవితం ఏంటో అనుభవిస్తున్నా. ధైర్యంగా చెప్తా, నేను ఆ జీవితానుభవంలో ఉన్నానో లేదో నా ముఖంలో, నా 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 స్థితిగతుల్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఏసఐని నమ్ముకున్నాక, ఏసఐ చెప్పినట్టు రక్షణలోకి వచ్చినాక బాగా లక్కీ ఛాన్స్లు వచ్చినాయి అని అడుగుతారేమో. లక్కీ ఛాన్స్లు ఏమో వచ్చినాయి. మనిషికి ఏది కావాలో అది, ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన బాధ్యతలోకి తీసుకున్నాడు నా జీవితాన్ని. అంతేకాదండి, ఇంకొక మాట కూడా చెప్తాను నేను. అసలు ఎలా నడవాలో ఒక మనిషి బ్రతుకు, అలా నడవడానికి నాకు ఆయన దారి చూపించాడు. 19 ఏళ్ళుగా యేసుతో నడిచిన ఈ నడకలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నీవు ఎన్ని ఎదుర్కొన్నావు అన్నీ వచ్చినాయి. ఈ రోజుకు నువ్వు ఎన్ని పడుతున్నావో అన్నీ వచ్చినాయి నాకు కూడా. కానీ వచ్చినాయి అన్నీ డీల్ చేసేవాడు ఉన్నాడు కదా, భయం తెలియలే. మధ్యలో ముంచకుండా నమ్మకంగా దరి చేర్చేవాడు దొరికాడు కదా, ఇంక భయం తెలియలే. ఎన్నన్నా రాని ఆయన పాదాలు పట్టుకోవటం, గోజాడుకోవటం, సమాధానం పొందుకోవటం, ఇంక భయం ఎందుకు? నా కోసం భూమి ఆకాశాలను తలక్రిందులు చేయగల సర్వాధికారి నాకు దొరికితే ఇంకా నాకు భయం దేనికి? ఆయన మాటలకు తిరుగుబాటు చేసి బ్రతికినప్పుడు నేను భయపడాలి. ఆయన మాటను తిరస్కరించి ఆయన చెప్పిన క్రియలు చేయకుండా వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినప్పుడు భయపడాలి. ఆయన అదుపాజ్ఞల్లోకి వచ్చేసి ఆయన కనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడి ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు భయం ఏంది? బలవంతుడు నాకు తోడు. అందుకే ఎన్నో వచ్చినాయి, నా తల వెంట్రుకలు అనే సమస్యలు వచ్చినాయి. కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది. వచ్చిన కాసేపు, ఆ కూసేపు మనసు మళ్ళీ దేవుని వైపు తిరిగిన దాకా, అరే ఎట్లా చేయాలి, ఎట్లా, అరే ఈ సమస్య వచ్చింది ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏంటో తెగ టెన్షన్ పడుతున్నావు అని. ఏం లేదు ప్రభా, ప్రాబ్లం వచ్చింది. ఓహో, నేను సాల్వ్ చేయలేం ప్రాబ్లం. ఓకే క్యారీ అన్నా. ఇదేంటి ప్రభా, నువ్వు ఉన్నావు కదా, నేనేంటి ఇంత టెన్షన్ పడుతున్నాను? మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటూ మంచు తొలగిపోయినట్టు తొలగిపోయినాయి.